హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను తీపి గుమ్మడికాయ పులుసుని ఆంధ్ర స్టైల్లో ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా ఎలా చేయాలో ఇప్పుడు చెప్తాను. దీనికోసం నేను అర కేజీ గుమ్మడికాయని తీసుకుని పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలాగే 100 గ్రాముల చింతపండుని పులుసు తీసి పక్కన పెట్టుకున్నాను. 2 పెద్ద సైజు ఉల్లిపాయలని 2 పచ్చిమిరపకాయలని ముక్కలుగా కట్ చేసుకున్నాను. అర కేజీ గుమ్మడికాయకి నేనైతే 100 గ్రాముల బెల్లం తీసుకున్నాను. కొంతమందికి తీపి అంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది కాబట్టి ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు కొంచెం పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు. అలాగే ఉప్పు, కారం, మెయిన్లీ ఏం తీసుకోవాలంటే మెంతి పొడిని తీసుకోండి. ఇప్పుడు ఆ ఉల్లిపాయ ముక్కల్ని కచ్చాబెచ్చాగా దంచుకుని మనం ఏ పాత్రలో అయితే గుమ్మడికాయ పులుసు చేద్దాం అనుకుంటున్నామో అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులోనే పెద్ద గుమ్మడికాయ ముక్కల్ని వేసుకోండి. అలాగే తగినంత ఉప్పు వేసుకోండి. ఇది వేయించిన మెంతుల పొడిని 1 స్పూన్ వేసుకోండి. అలాగే పసుపు, మీ రుచికి సరిపడినంత కారం వేసుకోండి. నేనైతే అర కేజీ గుమ్మడికాయకి 2 స్పూన్ల కారం వేసుకున్నాను. అలాగే గింజలు లేకుండా తీసి పెట్టుకున్న చింతపండు పులుసును కూడా వేసి యాడ్ చేసుకోండి. ఇప్పుడు మీకు తగినన్ని నీళ్ళు కూడా పోసుకోండి. ఇప్పుడు చిన్నగా తరుగుకున్న కొత్తిమీరని అలాగే 100 గ్రాముల బెల్లాన్ని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. కొంతమంది అయితే తురిమేసి వేసుకుంటారు. తురమాల్సిన అవసరం అయితే లేదండి. పొయ్యి మీద బాగానే కరిగిపోతుంది అది. ఇప్పుడు అన్నీ వేసిన తర్వాత శుభ్రంగా కలిపేసి దాన్ని మూత పెట్టి ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి పొయ్యి మీద పెట్టుకోండి. అంటే పొయ్యి అంటే మేము పొయ్యి మీద చేస్తున్నాం కాబట్టి పొయ్యి మీద పెట్టాము. మీరు గ్యాస్ మీద అయినా చేసుకోండి. ఎవరి కంఫర్ట్ని బట్టి వాళ్ళు చేసుకోవచ్చు. చూడండి, పులుసు అయితే బాగా మరుగుతుంది. బెల్లం ముక్క అంత పెద్దగా వేసేసినా చూడండి ఈజీగా కరిగిపోయింది. ఇప్పుడు కొంచెంగా దగ్గర పడింది. ఇప్పుడు తాలింపు రెడీ చేసుకుందాము. దీనికోసం శనగపప్పు, మినపప్పు, ఆవాలు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు తీసుకోవాలి. ఇప్పుడు ముక్క అయితే ఉడికిపోయిందండి. దీన్ని దించేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు వేరొక పాత్ర పెట్టుకుని పొయ్యి మీద దాంట్లో నూనె యాడ్ చేసి తాలింపు దినుసులు ఒక్కోటి యాడ్ చేసుకోండి. ముందుగా కొద్దిగా దంచుకున్న వెల్లుల్లిపాయలని అలాగే శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి అయితే లాస్ట్లో యాడ్ చేసుకోవాలి. అలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెంగా కలుపుకుని ఆ తాలింపు మొత్తం బాగా వేగిపోయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గుమ్మడికాయ పులుసులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమేనండి. చూడండి, దగ్గరుండి తాలింపు వేయించుకోండి, లేదంటే మాడిపోతుంది త్వరగానే. ఆల్మోస్ట్ ఈ తాలింపు పెట్టేస్తే ఇంకా పులుసు అయితే ప్రిపేర్ అయిపోయినట్టేనండి. ఈ పులుసు అయితే చాలా చాలా బాగుంటుంది. ముద్దపప్పులోకి మంచి కాంబినేషన్ అండి ఇది. గుమ్మడికాయ పులుసు అయితే చాలామంది అయితే ఇష్టపడతారు. ఆంధ్ర స్టైల్లో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. తీపి మెయిన్ ఇంపార్టెంట్ అండి. తీపి జాగ్రత్తగా చూసుకుని వేసుకోవాలి. ఇది కొంచెం తీయగా ఉంటేనే బాగుంటుంది. చూసారా, మంచి కలర్ కూడా వచ్చింది కదండి. చాలా చాలా కలర్ఫుల్గా చూస్తేనే చాలా టెంప్టింగ్గా ఉంది కదండి. అంతేనండి, ఆంధ్ర స్టైల్లో గుమ్మడికాయ పులుసు చాలా ఈజీగా ప్రిపేర్ చేసాం కదా. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.